అంటే అలా దాంట్లో వెళ్ళడం. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముగ్గురిని సొమ్మేం లేదు కదా ఇందులో. కేంద్ర ప్రభుత్వం సొమ్ము లేకపోయినా ఇది కూటమి మేనిఫెస్టో అనే కదా అవును, అప్పుడు అప్పుడు జనసేన కూడా వెళ్ళండి ఇంటింటి దగ్గరికి, అదే అదే వాళ్ళ అంటున్నాను. వెళ్ళండి. ఇప్పుడు నిన్న వీళ్ళు వీళ్ళతోనే కలిసి టెలికాన్ఫరెన్స్ లో వెళ్ళాలని లేదు కదా, వీళ్ళు ఇద్దరు రోజు వీళ్ళు ముగ్గురు కలిసి భోజనం చేయరు కదా. ఎవరి పార్టీ గురించి వాళ్ళు చెప్పుకోండి. ఇదిగో మేము ఇచ్చామని తెలుగుదేశం చెప్తుంది, మేము ఇప్పించామని వీళ్ళిద్దరు చెప్పుకోమనండి, ఎవరు వద్దన్నారు. రెండో ఏడాదిలో ఇంకా ఇంతకు మించి ఏమన్నా కీలకమైన చూడొచ్చా సార్? ఇంకా ఇదే ఫైనల్ అని అనుకోవాలా బాబు గారి మాటలు బట్టి? లేదంటే ఇప్పుడు తొలి అడుగు పడిపోతుంది కాబట్టి ఇంక ఇదే ఫైనల్ అనుకోవాలా సంక్షేమాల్లో? ఈనాడు ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చూస్తే మాత్రం ఇదే లాస్ట్ అని వెళ్ళిపోతుంది. అక్కడ ఆ 50 ఏళ్ల పెన్షన్ గురించి ప్రస్తావనే లేదు. నిరుద్యోగ భృతి అవసరం లేదు, మనం పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు వస్తున్నాయి కాబట్టి అంతకు అవసరమైతే అప్పుడు చూద్దాం తర్వాత అన్నారు. దెన్ అది ఇప్పటి నుంచి అమలేం లేదు, అసలు ఆలోచన లేదు. క్రిందటిసారి కూడా ఆ మాట ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చారు, ఆచరణ అమల్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఇచ్చారు? 3 నెలల్లో 4 నెలల ముందు, ప్రభుత్వం దిగిపోయే ముందు. అది కూడా 2000 రూపాయలని ముందు చెప్పి చివరికి 1000 రూపాయలు చేతిలో వేశారు. అప్పుడు జరిగింది, అది కూడా కార్యకర్తలకు ఇచ్చుకున్నారు, అది నిరుద్యోగ భృతి అనేటటువంటి. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇస్తారన్నటువంటి జనం కూడా ఎవరు నమ్మలేదు, అది లేదు. అట్లాగే 50 ఏళ్లకు పెన్షన్ అప్పుడు కూడా చెప్పారు, అప్పుడు ఏదో పెన్షన్ సంబంధించిన వేరే సిస్టమ్, అప్పుడు కూడా ఈ మహిళలకి నగదు బదిలీ అన్నారు, గతంలో కూడా ఏం జరగలేదు. ఇప్పుడు నగదు బదిలీ. కాకపోతే ఏంటంటే ఒక విచిత్రం వల్ల ఏంటంటే జగన్ ఇస్తే శ్రీలంకను వెనుజులా అయిపోతుంది, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ డబ్బులు వేశారు, రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు సంతోషంతో ఉన్నారు. అది తేడా. వాస్తవానికి ఇది రెండో అడుగు అనుకోవాలేమో సార్, తొలి అడుగు అంటున్నారు. ఎందుకంటే ఒక సంవత్సరం అయిపోయింది, ఇప్పటికి రెండో విడత పడాలి అందరికి ఒక రకంగా, తల్లికి వందనం కాదు ఇవన్నీ, ఇంకా కొన్ని అసలు స్టార్టే అవ్వలేదు. ఇదే ఓకే, ఇవాళ తొలి అడుగానే ఒప్పుకున్నారు, ఇక ఇది ఒకటి అయిపోయింది, ఇంకా మిగిలిన 3 అడుగులే ఉన్నాయి, ఒక రకంగా 3 సార్లే వస్తాయేమో. బాబు గారు ఎప్పుడు వచ్చినా, కూటమి ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా ఇంక ఇదే ఫార్ములా ఫాలో అవుతుంది.